హలో గాయ్స్, ఈరోజైతే మేము పశువుల కోసం పాక రెడీ చేస్తున్నాము. సో షెడ్ పశువుల కోసం అనేసి షెడ్ తయారు చేద్దామనేసి కట్టెలతోని. అదేవిధంగా మా చిలక దగ్గర ఏముంటుంది, జమ్ము ఉంటుంది అన్నమాట, వాగు వంపు ఉంటుంది. సో జమ్ము అన్నీ కోసేసి జమ్ముతోని పశువుల కోసానికి షెడ్ టైప్లో తయారు చేద్దామనేసి డాడీ ప్లాన్ చేసినుండే. మొత్తానికైతే కట్టెలు అన్నీ పాతి కట్టెలు కట్టడం మొత్తం డాడీ వర్కే. దీంట్లో నా వర్క్ మాత్రం ఏది లేదు. సో ఏ రోజు నేను వచ్చి తనకి హెల్ప్ కూడా చేయలేదు, తను ఒక్కడే చేసుకున్నాడు. కానీ లాస్ట్ కప్పు వేసే టయానికి మాత్రం రమ్మంటే వచ్చాను నేను. ఆ కప్పు కప్పడానికి మమ్మీ, నేను, డాడీ ముగ్గురం వచ్చాము. సో కప్పు కప్పడానికంటే ముందు సరౌండింగ్ చుట్టుముట్ట అంట మొత్తం ఇది కడుతున్నారు. ఇది కడితే ఏంటంటే జమ్ము కప్పితే జారకుండా ఉంటుందంట. సో అది కట్టడం అయిపోయింది. తర్వాత పైన మొత్తము కట్టెల మధ్యన గ్యాప్ ఫిల్ చేయడానికి చిన్న చిన్న చెట్లు ఏవైతే ఉంటాయో అవి ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి అవి కొట్టుకొని వచ్చాము, నేను డాడీ ఇద్దరం వెళ్ళి. మంచి ఎండ కొడుతుంది, మధ్యాహ్నం టైంలో స్టార్ట్ చేసాము వర్క్. అవి కూడా డాడీకి ఇచ్చాను. డాడీనే మొత్తం చేస్తున్నాను అనమాట వర్క్. మొత్తం డాడీ ఒక్కడే. ఎంతసేపు ఉన్నా కింద ఉన్న జమ్ము కానీ కట్టెలు కానీ ఏదైనా ఉంటే డాడీకి అందిస్తున్నాను. ఫైనల్గా వర్క్ స్టార్ట్ చేసాము. ఆ జమ్ము పైకి డాడీకి ఇస్తున్నాను. కింద ఏదైతే జమ్ము ఉందో అవి కొన్ని పాత జమ్ము ఉండడం వల్ల అవి ఏమైందంటే చెదలు పడినాయి కొన్ని. మమ్మీ వచ్చేసి ఆ చెదలు మొత్తం దులిపి నాకు ఇస్తుంది, కట్టలు కట్టి. ఈ విధంగా ఆ కట్టిన కట్టెల్ని నేను డాడీకి ఇసిరేస్తున్నాను, పైకి ఇస్తున్నాను అనమాట. మొత్తం డాడీ ఒక్కడే కప్పాడు. మార్నింగ్ టైంకి స్టార్ట్ చేసాము, ఎర్లీ మార్నింగ్. కానీ మంచి మధ్యాహ్నం టైంలో వర్క్ అయిపోయింది. చూడండి లోపలంగా ఏ విధంగా ఉందో. ఇవన్నీ డాడీ ఒక్కడే కట్టెలు గుంజలు వాతుకోవడం కానీ ఈ కట్టడం కానీ డాడీ మమ్మీ ఇద్దరే హార్డ్ వర్క్ చేశారు. తర్వాత కప్పు కోసానికైనా వచ్చాను. కప్పు కట్టింది మమ్మీ ఒకటి కట్టి ఇంక అయిపోయింది పో అనేసి. ఎండకు బాగా ఇరిటేషన్ వస్తుంది, ఎందుకంటే జమ్ముకు కొంచెం అవి పూతలాగా ఉంటాయి అన్నమాట. జమ్ముకు అవి వస్తాయి. సో మా పశువులు ఏవైతున్నాయో ఇవి 2 ఆవులును 2 దూడలు. సో వీటి కోసానికి అసలు ఈ 2-3 రోజుల నుంచి పడుతున్నాయి వానలకు, బాగా తడిసి నాని చాలా ఇబ్బంది పడుతున్నాయి అనేసి డాడీ ఈ కొట్టం వేయడానికి ప్లాన్ చేశాడు. ఫైనల్గా మొత్తానికైతే పాక రెడీ అయిపోయింది. చాలా హార్డ్ వర్క్ అయ్యిందండి, మంచి ఎండలో కదా, చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఈరోజు మాత్రం ఎలాగైనా కంప్లీట్ చేయాలనుకుని ఫిక్స్ అయిపోయాము. సో ఫైనల్గా మొత్తానికైతే కంప్లీట్ చేసాము.